నేను ఇప్పుడు లోపలికి వస్తా ఉంటే నా నిజం గెలవాలి అనే ఆ మీటింగ్ గుర్తుకొచ్చింది. ఇట్లానే తెలుగుదేశం కార్యకర్తలు, మహిళా శక్తులు వాళ్ళందరూ మేమున్నామమ్మా మీకోసం, నువ్వు ఏమి నిరుత్సాహపడక్కర్లేదు, మేము నీతో ఎప్పుడు ఉంటాం చివరి వరకు అని చూపించి నన్ను ధైర్యంగా ముందుకు తీసుకెళ్ళింది మా తెలుగుదేశం బిడ్డలు, కార్యకర్తలే మా కుటుంబాన్ని ముందుకు నడిపించింది. అది ఎప్పుడు మా కుటుంబం మర్చిపోదు. మేము ఎప్పుడు ఎస్పెషల్లీ మా తెలుగు కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తలకి మేము ఎప్పుడు రుణపడి ఉన్నాం. ఈ 5 ఏళ్ళలో మన తెలుగుదేశం కార్యకర్తలు గాని, మన తెలుగు జాతి ప్రజలు గాని చాలా ఎదుర్కొన్నారు. ఎస్పెషల్లీ కార్యకర్తలు వాళ్ళ జీవితాల్ని కూడా వాళ్ళ అడ్డం పెట్టి మన తెలుగుదేశం గెలవాలని, మన తెలుగుదేశం జెండా పైకి ఎగరాలని వాళ్ళ జీవితాలు కూడా అర్పించారు. వాళ్ళందరినీ మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఎట్లా మన గాంధీ తాత గారు మన భారతదేశం స్వాతంత్రం కోసం ఎట్లా పోరాడారు మీ అందరికీ తెలుసు. చాలా మంది జీవితాలు బ్రిటిషర్స్ తో పోరాడుతా చాలా మంది వాళ్ళ జీవితాన్ని త్యాగం చేశారు. అట్లానే మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రజలు గాని, కార్యకర్తలు గాని మన రాష్ట్రానికి నష్టం జరుగుతుంది, మన బిడ్డలకి, భావి తరాలకి ఏదో ఒక తప్పు జరుగుతుంది అని ధైర్యం చేసి అందరూ ముందుకొచ్చి పోరాడారు.